ఇప్పటికి కూడా ప్రభాకర శర్మ గారు లాంటి వాళ్ళు అంటారు, ఈ గోష్పాద క్షేత్రంలో అమ్మవారు నమ్మిన వాళ్ళకి అలా కనపడుతుంది. ప్రాతకాలంలో బాలారూపంలో ప్రాతర్బాలాతు దృశ్యతే, మధ్యాహ్నే యువతి వృద్ధ సాయంకాలేతు దృశ్యతే. ఏం వేదవ్యాసులు వారు ద్వాదశ స్కంధంలో 9వ అధ్యాయంలో 40వ శ్లోకంలో ఇది రాశారు. ఆయన వేళాకోడానికి రాశాడా? ఆయన అబద్ధాటగా అసత్యం ఆయన కాదు ఆడేది. మనం కళ్ళు తెరిచి చూడడం లేదు, నమ్మి చూడడం లేదు. నేను చాలామందికి చెప్పాను, నమ్మండిరా నాయన, నమ్మి మీరు ఉపాసన చెయ్యండి, మీకు కనపడకపోతే అప్పుడు అడగండి. భక్తితో చెప్పినట్టు చెయ్యండి, సంపూర్ణ విశ్వాసంతో చెయ్యండి. అమ్మ ఏదో రూపంలో దర్శనమిస్తుంది. కాకపోతే మనకు కొంచెం ఓపిక కావాలి, బాగా విశ్వాసం కావాలి. అది కావాలంటే శరీర భ్రాంతి పోవాలి. నీకు దేహం మీద ఆత్మ మీద అవగాహన లేకపోతే, నా శరీరం సుఖం, అది మంచి ఇది చెడ్డ అనే ఒక భ్రమ పోకపోతే ఈ ఉపాసనలు చేయలేం. నిజంగానే అక్కడ ఎంతమంది చూస్తూ ఉండగా మహానుభావుడు గౌతమ మహర్షి అక్కడ తపస్సు చేస్తున్న కాలంలో ఉదయం పూట బాలారూపంలో, మధ్యాహ్నం పూట యువతీ రూపంలో, సాయంకాలం అమ్మవారు వృద్ధారూపంలో దర్శనమిచ్చేది ఆశ్రమంలో. ఇప్పటికీ ఆ అనుభూతి అక్కడ ఉంటుంది. ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళండి, చూడండి. అసలు కొవ్వూరులో కొంతమంది మహాత్ములు ఉన్నారు. కొవ్వూరులో ఒక సంస్కృతం కాలేజీ కొన్ని వందల సంవత్సరములుగా ఆ ప్రాంతాన్ని నిలబెట్టింది. ఆ కాలేజీలో రావూరి వెంకటేశ్వర్లు గారు పిలిస్తే అమ్మ పలికేది ఆయనకి. అమాయక చక్రవర్తి ఆయన. దోర్బల ప్రభాకర శర్మ గారు ఇప్పుడున్నారు. మా అన్నయ్య, వీళ్ళంతా ఆ కాలేజీలో చదువుకున్నారు. అక్కడ కేసిరాజు నృసింహప్పారావు గారిని ఉండేవారు. ఆయన ప్రిన్సిపల్గా పనిచేసేవారు. పిలిస్తే సంస్కృతం పలికేది ఆయనకి. అలాంటి మహాత్ములు ఒకళ్ళిద్దరు కాదండి, అక్కడ చాలామంది ఉన్నారు. ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పడం కాదు. ఇవాళ గొప్ప గొప్ప పండితులుగా ప్రసిద్ధికెక్కిన వాళ్ళంతా, మన చాగంటి కోటేశ్వరరావు గారికి గురువు ఉన్నాడే అమరేశ్వర ప్రసాద్, అక్కడే చదువుకున్నాడు. మా అన్నయ్య ఆయన క్లాస్మేట్స్, ఇద్దరు కలిసి చదువుకున్నారు. మా నాన్నగారి దగ్గర చదువుకున్నాడు ఆయన. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ కొవ్వూరులో చదివారు. వాళ్ళంతా సాయంకాలం పూట గోదావరికి వెడితే ఏదో తెలియని అనుభూతి కలుగుతుందనేవారు. కలగాలంటే కొంత సహనం కావాలి, ఓపిక కావాలి. అక్కడ ఇప్పటికి కూడా ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో తెలుసా, ఈ 4 ఏళ్లలో కొన్ని దరిద్రాలు పట్టుకున్నాయి మన దేశానికి. ఈ 4 ఏళ్లలో దేవా పాపిని అనేవాళ్ళు అక్కడికి వెళ్ళి సాయంకాలం పూట మరియ స్నానము చేయబడును, పరిశుద్ధ స్నానం చేయబడును అని శుద్ధలు పెట్టారు అక్కడ. పూర్వం అలాంటి శుద్ధలు లేవు, బుద్ధులు అక్కడ ఉండేవారు. ఈ దరిద్రం మనకి ఎక్కడ చూసినా వస్తుంది. వాళ్ళు రాకూడదని కాదు, వాళ్ళు వస్తే మన స్నానం పాడు చేస్తున్నారు, అసలు మన ప్రసాదం తినకూడదంటారు. నిన్నటిదాకా పురాణం వినేవాడు రేపు పురాణం వినడం. ఈ హిందువులు కనుక మతం మారారా వీళ్ళంత ప్రమాదకారులు ఎవరు ఉండరండోయ్. వీళ్ళు తల్లికి కూడా ద్రోహం చేస్తారు. ఈ మతం మార్పిడిలో అంత ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయంలో చాలా జాగరూకులై ఉండండి. కాస్త పిల్లలు మీరు కంకణం కట్టుకుని మీరు చెయ్యాలి. ఇంకా ముసలాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు. కానీ కొంతమంది పిల్లలు ఈ మధ్యకాలంలో విని బాగుపడుతున్నారు. వీళ్ళంతా మళ్ళీ మన ధర్మమును నిలబెట్టడానికి చాలా కష్టపడాలి. కష్టపడకపోతే చాలా ప్రమాదం. అన్నానని కాదు, కానీ మళ్ళీ నరేంద్ర మోడీ లాంటి వాడు ప్రధాన అవ్వకపోతే ఈ దేశానికి చాలా ఇబ్బంది అండి. కొన్ని విషయాల్లో ఆర్థికం పక్కనట్టండి, ధర్మాత్ముడు ఆయన. నేను ఈ మాట నా సొంత పెత్తనంతో అంటల్లా. నాకు 1981లోనే కంచి పరమాచార్యులు వారు ఆ మహాత్ముని గురించి చెప్పారు. పరమాచార్యులు వారు చెప్పారంటే నాకు నమ్మకం. ఆయన చెప్పారంటే ఆయన దేవుడు, నడిచే దేవుడు. ఆయన చెప్పాడు, నేను నమ్మాను. నేను చాలామంది మహాయోగుల్ని చూశాను, యోగత్వం చేశాను. నాకు దయచేసి నేనేం రాజకీయ పార్టీతో సంబంధం లేదు, నాకు ఎవ్వడూ లేడు. నాకు ప్రపంచంలో ప్రతి ప్రాణి కావలసిన వాడే. నాకు దండం పెట్టినా పెట్టకపోయినా, తిట్టినా కొట్టినా, పురాణం విన్నా వినకపోయినా సర్వమత ప్రాణులు మా దృష్టిలో ఒకటే. కానీ ధర్మం కోసం ఒక్కొక్కప్పుడు అలా చెప్పాలి. విశ్వామిత్రుడు రాముడిని ఎందుకు గౌరవించాడు, రావణాసుడిని ఎందుకు గౌరవించలేదు మీరు అడగరే? అక్కడ రాముడి ద్వారా ధర్మ సంస్థాపన జరగాలి. అందుకని విశ్వామిత్రుడు కూడా ఉన్నాడు. కృష్ణుడు అర్జునుడిని ఎందుకు పట్టుకున్నాడు, కర్ణుడిని ఎందుకు పట్టుకోలా? కర్ణుడిని పట్టుకుంటే అధర్మం వస్తుంది, అర్జునుడి ద్వారా అయితే ధర్మ సంస్థాపన చెయ్యొచ్చు. ఆ దేవుడికి పక్షపాతం అంటారా? పక్షపాతం కాదు. అలాగే మేము కూడా ధర్మ సంస్థాపన కోసం కొంతమందిని ఆశీర్వదించవలసిన అవసరం ఉంది. అందుకని ఆశీర్వదిస్తాం తప్ప మాకెవ్వరి మీద రాగము లేదు, ద్వేషము లేదు. మేము అన్నిటికీ అతీతులం. అసలు ఈ స్థలాలు అటువంటివి, మేము అన్నిటికీ అతీతంగా ఉంటాం. ఆ విషయం మళ్ళీ ఎందుకు నొక్కి చెబుతున్నానంటే, ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు కొందరిని సృష్టిస్తాడు, వాళ్ళని ఆశీర్వదించాలి. ఆ మహాత్ముని యొక్క ఆశ్రమం అలా ఉండగా ఓ రోజు మధ్యాహ్నం పూట యువతీ రూపంలో గాయత్రి లోపల ఉందట. ఆ సమయంలో అక్కడికి అమ్మవారిని చూడ్డానికి, గౌతమ మహర్షిని చూడ్డానికి నారదో ముని సప్తమః రణయన్ మహతీం గాయన్ గాయత్ర్యా పరమాన్ గుణాన్. నారద మహర్షి వచ్చాడు.
ఆయన చేతిలో మహతి అనే వీణ ఉన్నది. ఆ వీణ వాయించుకుంటూ అక్కడికి వచ్చాడు. ఇంకా భోజనాలకి జనం వెళ్ళలేదు. ఎందుకంటే మధ్యాహ్నం ఇంచుమించుగా 12 అవుతోంది. ఇంకో గంటకి కానీ భోజనాలు పెట్టరు. ఈలోపు అక్కడ ఋషులంతా కూర్చుని ఉన్నారు. రోజు భోజనం చేసేటటువంటి వాళ్ళు ఎలాగో వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నారదుణ్ణి చూడగానే లేచి నిలబడ్డారు. గౌతముడు కూడా లేచి నిలబడి ఆయనకి పూజ చేశాడు. ఆశ్రమంలోకి తీసుకెళ్ళాడు. ఆశ్రమంలో ఉన్న అమ్మవారికి వినయంగా నమస్కరించాడు నారదుడు. అమ్మ, ఈ గౌతముడు ఎంత అదృష్టవంతుడు! ఆ గౌతముడికి రోజు 3 పూట్ల 3 రూపాలతో దర్శనమిస్తున్నావా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పాపగా, యువతిగా, వృద్ధగా దర్శనమిస్తున్నావా అని ఆ తల్లికి నమస్కరించి, ఆ తర్వాత గౌతమా, నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా! నిత్యం సంధ్యావందనం చేస్తావు, నిత్యం గాయత్రీ జపం చేస్తావు, నిత్యం అమ్మవారిని దర్శనం చేసుకుని ఎంతోమందికి ఇంత అన్నం పెడుతున్నావు. నీ కీర్తి ఈ భూలోకమే కాదు సమస్త లోకాల్లో వ్యాపించింది. దేవరాట్టవ యద్యశ, దేవరాజు ఇంద్రుడంతటి వాడు నీ కీర్తిని బహుధా ప్రశంసించాడు. నీవు ఎంతోమందిని పోషిస్తున్న దాతవన్నాడు. నీ కీర్తి చాలా గొప్పది. సాధారణంగా తన ఊళ్ళో కూడా తనని పొగడరు ఈ లోకంలో. అటువంటిది నిన్ను ఈ లోకంలోనే కాక పై లోకాల్లో కూడా పొగుడుతున్నారు. కీర్తి మోక్షంతో సమానం. నీ గురించి నేను దేవరాజుకి చెప్పాను. ఆయన చాలా సంతోషించాడు. శ్రుత్వా శచీపతేర్వాణీం త్వాం ద్రష్టుమహమాగతః ధన్యోసి త్వం మునిశ్రేష్ఠ జగదంబా ప్రసాదతః. అమ్మనుగ్రహం పొందిన నువ్వు అదృష్టవంతుడివి. ఇంద్రుడు నిన్ను ప్రశంసించడమే కాక, నారద మహర్షి ఒక్కసారి ఆయన్ని దర్శనం చేసుకో, నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేయి అని అభ్యర్థించాడు. ఇంద్రుడి పంపగా వచ్చాను అనగానే ఆయన 2 చేతులు జోడించి, ఇంద్రుడి ప్రేమ గొప్పది, మీ ఆశీర్వచనం గొప్పది, ఇందులో నా శక్తి ఏముంది అని ఏం చేశాట, దదర్శ జగదంబాంతాం ప్రేమోత్ఫుల్ల విలోచన. ఇప్పుడు నారదుడు ఎంత పొగిడాడండి. నువ్వు నిజంగా చాలా గొప్ప దాతవి, ఇంతని మందిని పోషిస్తున్నావు, అమ్మని దర్శనం చేసుకోగలుగుతున్నావు, ఇంద్రుడు కూడా నీ కీర్తి ప్రశంసిస్తున్నాడు, అందుకే నా అంతటి వాడిని దిగొచ్చానన్నప్పుడు సహజంగా ఎవరికైనా అంతో ఎంతో అహంకారం వస్తుంది. పొగిడితే అహంకారం రాకుండా ఉండడం కొంచెం కష్టం. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలిసిన, ఏమీ మాట్లాడకుండా ఎదురుగుండా ఉన్న అమ్మని, యువతీ రూపంలో ఉన్న అమ్మని ప్రేమతో చూచి 2 చేతులు జోడించి నమస్కరించాడు. అంబా, శక్తి నీది, నీ వల్ల ఈ అక్షయ పాత్ర నాకు లభించింది, నీ వల్ల ఇంతమందికి అన్నం పెడుతున్నాను, అన్నం పెట్టేది నువ్వైతే వీళ్ళంతా నన్ను పొగుడుతారేమిటి వెర్రి కాకపోతే అన్నాడు ఆయన. ఇలా ఎంతమంది అనగలమండి? నిజానికి డబ్బు ఎవడో ఇస్తాడు, నువ్వు దానం చేయంటాడు. మనం మన చేత్తో ఇస్తున్నప్పుడు ఏదో మన చేత్తో ఇచ్చినట్టు ఫోజులు పెట్టాం అంటే మీలాంటి వాళ్ళు పెట్టరు. కానీ ఏమో నాలాంటి పిచ్చాడు ఏమన్నా పెడతాడేమో నాకు భయం, నా గురించే చెప్పుకుంటున్నాను. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇతరులు ఇచ్చే దానం మనమే చేసినట్టుగా అహంకరిస్తాం. అటువంటిది ఇంత పొగడ్తలు విని అమ్మకి నమస్కరించి, జగదంబా ఇది నీ కటాక్షం, నీ కరుణ వల్ల నేను కీర్తి పొంది ఆ కీర్తిని నీకు ఆపాదించగా నాకు ఆపాదించుకుంటానా? నారదాదులు ఏదో ప్రేమతో అలా అంటున్నారు, ఈ శక్తి నీది అని వినయంగా నమస్కరించాడు. అప్పుడు మాత్రం అంటే నారదుడు ఇంకా పొంగిపోయాట. ఇప్పుడు నువ్వు పరిపూర్ణమైన యోగి అయ్యావు, ఇదంతా అమ్మది నాది కాదని గ్రహించావు, నేను పొగిడినప్పుడు రవ్వంతైనా నీలో అహంకారం వస్తుందనుకున్నాను, రాలేదు, అద్భుతం అని వెళ్ళిపోయాడు. ఇది బయట ఉన్న వాళ్ళంతా విన్నారు. 12 ఏళ్లుగా ఈయన దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తున్నారుగా, ఈయన పోషణలో ఉన్నారుగా, ఆ జనం విన్నారట. వాళ్ళల్లో వాళ్ళు ఒకడు మొహాలు ఒకడు దోసుకున్నారు. ఆ పూట భోజనం అయ్యాక నేను మధ్యాహ్నం పూట గుర్రు పెట్టి నిద్రపోవడం మానేసి ఓ చోట మీటింగ్ పెట్టారు, ఓ ఆశ్రమంలో. చూచితిరా మహాత్ములారా ఈ గౌతముని కీర్తి. గౌతముట్ట మనల్నందరినీ పోషిస్తున్నట్ట, మహాదాతట. ఆయన పోషించకపోతే మరి మనకి బ్రతికే లేదు కదా. నారదుడు ఠింగ్ ఠింగ్ అని ఓ డబ్బా కొట్టినట్టు ఆయన పొగడ్డం, ఇంద్రుడేమో ఆ పొగడ్తలు విని ఈయనకి అభినందనలు పంపడం. ఇవన్నీ చూస్తూ ఉంటే మన కడుపు రగిలిపోవడం లేదు. అసలు కరువంటూ రాకపోతే ఈ 12 ఏళ్ళు ఈయన మనల్ని పోషించేవాడా? దాతకి విలువ ఎప్పుడూ పుచ్చుకునేవాడు ఉంటే
మనం అన్నం తిన్నాం కాబట్టి మనకు అన్నం పెట్టాడు, మనం తినకపోతే ఎవడికి అన్నం పెడతాడండి, అప్పుడు ఈయనకి పేరు వచ్చినా అన్నాడు. ఇది నిజమేనండోయ్. ఈ మధ్యన ముష్టాడు వచ్చాడు నా దగ్గరికి, మా పీఠానికి వచ్చాడు. ఏమిటండి మీ గొప్ప, మేము పుచ్చుకుంటాం కాబట్టి మీరు దానం చేసి మోక్షానికి పోతున్నారు, మిమ్మల్ని మోక్షానికి పంపుతున్నాం అంటే మేము ముష్టివాళ్ళం గొప్పవాళ్ళం, మేమే లేకపోతే మీరు ఎవరికి దానం చేస్తారండి అన్నాడు ఆయన. ఇది రైటే అనిపిస్తుందండి. ఇందులో కూడా ఏదో లాజిక్ ఉంది. పుచ్చుకునేవాడు లేకపోతే ఇచ్చుకునేవాడు ఎవడికి ఇచ్చుకుంటాడు, అవునా? కాబట్టి మనం ముష్టివాడికి కూడా అభినందన చెప్పాలి. మరి ఇప్పుడు వాళ్ళు ఇలా అనుకున్నారు, ఇప్పుడు ఈతన్ని ఎలాగైనా పడగొట్టాలి, ఇతనికి కీర్తి వస్తుంది, ఏం చెయ్యాలి ఇతని కీర్తి పోవాలంటే అనుకుని ఇతన్ని పాపాత్ముడిని చేస్తే జనమంతా పాపాత్ముడు అంటారు అనుకుని, సరిగ్గా ఈయన ప్రతిరోజు 3 పూట్ల సంధ్యావందనం చేస్తాడు. అందులో మధ్యాహ్న సంధ్యా సమయంలో మాత్రం తొందరగా ముగించుకుని అన్నం పెడతాట. అన్నం పెట్టడం మీద ఆసక్తి. ఒక రోజున మధ్యాహ్నం పూట ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నాడు. ఇంతలో వీళ్ళంతా తమ కొద్ది అనుష్ఠానం శక్తి ఉందిగా, వీళ్ళ దగ్గర కూడా కాస్త కోస్త అనుష్ఠాన శక్తి ఉన్నవాళ్లే. ఆ శక్తితో చావడానికి సిద్ధంగా ఉన్న ఒక ఆవును సృష్టించి లోపలికి వదిలేరు. ఈ ఆవు ఆశ్రమంలోకి వస్తూ ఉంటే జపం పాడైపోతుంది, లోపల ఉన్న అమ్మవారు ఏమైపోతుందో అని ఆయన అన్నాడంతే. అంటే శివపురాణంలో అయితే గడ్డి పరక విసిరాడని ఉంది, కానీ దేవీ భాగవతంలో అది కూడా లేదు. హుం శబ్దైర్ వారితాసా ప్రాణాంస్తత్యాజ తక్షణే అన్నాడు కొంచెం గట్టిగా. అలా అంటే పోతుందని. ఆయనకి ఏమైనా కోపమా? లోపల అమ్మవారు ఉంది, కాసేపట్లో నైవేద్యాలు అవ్వాలి, పాపం ఈ పిచ్చావు లోపలికి వస్తుంది, అది చావడానికి సిద్ధంగా ఉందనుకుని అన్నాడు కొంచెం గట్టిగా. అప్పుడప్పుడు అరుస్తాంగా మనం కూడా. అరవగానే దెబ్బకి చచ్చిపోయింది. అది 52వ శ్లోకంలో చెప్పాడు. హుం శబ్దైర్ వారిత. ఆ ఆవు హుంకరించాడు ఆయన, ఆ హుంకారానికి చచ్చిపోయింది. అప్పుడు సమయంలో ఆయన గాయత్రి యజ్ఞం ఆపి, ఇదేంట్రా ఆవు ఒక్క దెబ్బకే చచ్చిపోయింది, అంటే చచ్చిపోయింది అనుకుని తెల్లబోయాడు. ఇదంతా సృష్టించి ఈయనకి పాపం తెప్పించాలి, ఈయన్ని పాడు చేయాలనుకుని బయట కాసు కూర్చుకున్న వాళ్ళు పరుగును వచ్చేసి, దుర్మార్గుడి గౌతముడు ఆవును చంపేశాడు రోయ్, గోహత్య చేశాడు, గోహత్యా పాపం చేశాడు, ఇటువంటి దుర్మార్గుడు అన్నం తింటే మహాపాపం అన్నారట. కీర్తి వస్తుంటే ఒకటి పడగొట్టడానికి ఎంత కక్కుర్తి, ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు ఉంటారంటే ఏం చేస్తాం, ఒక్కోసారి కర్మ కాలప్రభావం. ఇక్కడ అంత కాలస్య మహిమ అన్నాడండి దేవీ భాగవతంలో. ఎవరి తప్పు కాదు, కాలప్రభావం. కాలస్య మహిమ రాజన్ వక్తుం కేనహి శక్యతే. కాలప్రభావం కాకపోతే అవతల వాళ్ళు మంచివాళ్ళు కాదు, క్షణికోద్రేకంలో ఇతని మీద ఈర్ష్యతో ఇతనికి ఎంత అపఖ్యాతి తెచ్చిపెట్టారు, పాపం అంటగట్టారు. అప్పుడు ఆయన తెల్లబోయి, అయ్యలారా నేను గోహత్యం చేశానండి అన్నాడు. నువ్వు గోహత్య చేయలేదా, నువ్వు దాని మీదకి ఏదో చేసావు, చేతబడి చేసావు, దెబ్బగా చచ్చిపోయింది. నువ్వు మంత్రానుష్ఠానం చేస్తే అనుష్ఠానం వల్ల అన్నం రావడంలా, అలాగే మంత్రంతో చంపేశావు కాబట్టి నీకు గోహత్య వచ్చింది. గోహత్యా పాపం చేసిన వాడు ముఖం చూడకూడదు, వాడు అన్నం తినకూడదు అన్నారట. వాడు నాకు ఈ పాపం ఎలా పోతుంది అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళలో వాడు బాగా ఆలోచించి, ఇక్కడ మనకి నది లేదు, నీళ్లు లేవు, నీళ్లు లేకపోబట్టి కదా మనం వ్యవసాయం లేక యాతన పడుతున్నాం. అదే ఒక జీవనది ఇక్కడ ఉంటే వర్షాలు కురవకపోయినా అంతో ఎంతో వ్యవసాయం చేసుకుని మన బతకచ్చు. కాబట్టి ఇక్కడ నది కావాలనుకుని చెవులు కొరుక్కుని, గౌతమ ఈ ఆవు చచ్చిపోయిన ప్రదేశంలో గంగా నది ప్రవహిస్తే, అంటే నువ్వు గంగని ఇక్కడికి తీసుకురాగలిగితే నీ పాపం పోతుందన్నారు. అలాగేనండి అని అప్పుడు ఆయన, ఇప్పుడు నాసిక్ అంటున్నాం కదా, అక్కడికి వెళ్ళి శివుణ్ణి తపస్సు చేసి మెప్పించాడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే నదిమ్మన్నాడు గంగ. ఆ గంగని తీసుకొచ్చాడు ఆయన. గంగంది నువ్వు నడిస్తే నీ వెనకే ప్రవహిస్తాను, నువ్వు ఎక్కడి దాకా రమ్మంటే అక్కడ దాకా వస్తానంటే అక్కడి నుంచి నడుచుకుంటూ గోష్పాద క్షేత్రానికి వచ్చాడు. కొవ్వూరు పాపం ఆయన. అక్కడికి వచ్చి ఆ ఆవు ఉన్న చోట నిలబడగానే ఆవు చచ్చిన ప్రదేశం మీద నుంచి ఈ నది ప్రవహించింది. దాంతో ఈయనకి పాపం పోయిందన్నారు అక్కడ వాళ్ళు. గౌతముడి పేరుగా నది గౌతమి అయ్యింది. గోవు మెంచి వెళ్ళడం వల్ల గోదావరి అయ్యింది. గోవు ఊరు, అదే గోవూరు క్రమంగా కొవ్వూరు అయిపోయింది. అది ఈ విధంగా మొత్తం మీద గౌతమి మనకు వచ్చింది. ఈ కొంతమంది ఈర్ష్య మనకు ఉపయోగము పడింది, శాశ్వతంగా ఒక జీవనది వచ్చింది. అప్పుడు లోపల ఉన్న ఆశ్రమంలో ఉన్న అమ్మ చిరునవ్వు నవ్వింది. అప్పటిదాకా ఉన్న అమ్మవారు ఈయన వచ్చేదాకా అక్కడే ఉందిటండోయ్. పొద్దుట బాలగా, మధ్యాహ్నం యువతిగా, సాయంకాలం వృద్ధగా. ఈయన వచ్చే సమయానికి ఆవిడ పిచ్చిదానిలో వెర్రిమొహం వేసుకు చూస్తుంది. టాగా వెర్రిమొహంతో చూస్తూ ఉంటే ఈయనకి ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు, అందుకని చెప్తున్నాను అన్నమాట. అదేమిటో తెలుసునా, అందులో నాయన
నువ్వు వచ్చేదాకా ఇక్కడ నేను ఒక విచిత్రమైన ముఖం పెట్టుకు చూస్తున్నాను అన్నది. ఏమిటా ముఖం? తెల్ల ముఖం అంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే తెల్ల ముఖం వేసుకు చూస్తుందిట. అప్పుడు ఈయన, ఇది వరకు నేను ఎప్పుడు వచ్చినా మధ్యాహ్నం పూట నవ్వుతూ కనపడేదానివి, ఇప్పుడేంటి అలా బిగుసుకుపోయి తెల్లముఖం వేస్తున్నావు, వెర్రి ముఖం వేసుకు చూస్తున్నావు అని అడిగాడు. కారణం ఏమిటో నేను చెప్పను, నువ్వే ఒకసారి నీ గాయత్రీ మంత్ర అనుష్ఠానంతో చూడండి. ఆవిడ దృష్ట్వా స్వయం చిత్తే చకారహ, ఆవిడ తన చిత్తములో ఉన్నటువంటి భావన ముఖంలో వెర్రిగా కనబడేలా చేస్తూ, సమాధానం చెప్పను, నేను ఎందుకు ఇలా వెర్రిమొహం వేసుకున్నానో నువ్వే తెలుసుకో అంది. అప్పుడు ఆయన కళ్ళు మూసుకుని గాయత్రీ మంత్ర జపం చేసి, నేను గౌతమీ నదిని ఇక్కడ తీసుకొస్తే నా పేరు మీదుగా నన్ను చూచి అభినందించక అమ్మవారు ఏదో విచిత్రమైన ముఖంతో ఉంది, కారణమేమిటి అని అమ్మనే మనస్సులో ధ్యానం చేసుకుంటూ తలుచుకున్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది వీళ్ళు పన్నిన కుట్ర. ఒళ్ళు మండిపోయింది దానికి, పళ్ళు పటపట కొరికాడు, ప్రళయకాల రుద్రుడైపోయాడు ఆయన. ఇందుక అమ్మా నువ్వు నాకు నిజం చెప్పకుండా నాకు కలిగిన కష్టానికి బాధపడుతూ వెర్రిమొహం వేసు కూర్చున్నావు అని అమ్మకి నమస్కరించి గుడిసెలోంచి బయటకు వచ్చాడు. దుర్మార్గులారా, కరువు కాటకములతో లోకమంతా అల్లాడిపోయి పీనుగులై చచ్చిపోతున్న సమయంలో 12 ఏళ్ళు నేను ఎంతో ప్రేమతో మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని మీ కాలి కింద దుమ్ము నెత్తి మీద వేసుకుని అన్నం పెట్టి పోషిస్తే నా మీద కక్ష కట్టి నా కీర్తిని పాడు చేయడానికి, నాకు గోహత్యా పాపం అంటగట్టడానికి కృత్రిమమైన గోవును సృష్టిస్తారా? ఎంత కృతజ్ఞుడా మీరు! కృతజ్ఞత కలిగినటువంటి వాడు భగవత్ స్వరూపుడు. కృతజ్ఞుడిని భగవంతుడు కాదు కదా, ఈ భూమి కూడా మొయ్యలేదు.